మూవీ టీం బాంబ్ పేల్చిపోతుంది. కల్కి అవతారంలో రెబల్ స్టార్ మాస్ డాన్స్ చేస్తే ఎలా ఉంటుందన్న ఐడియాను అప్లై చేస్తోంది. దీంతో అలర్ట్ అయిన డైరెక్టర్ మారుతి తన మూవీ ది రాజా సబ్ కోసం స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారు. ఈ రెండు కూడా నిజానికి స్క్రిప్ట్ లో లేవా? కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో వీటిని తర్వాత యాడ్ చేస్తున్నారా? ఇంతకీ ఈ పాటల తూటాలు వెనుకున్న లెక్కలేంటి? టేక్ ఎ లుక్. రెబల్ స్టార్ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు, అది కూడా ఓ మాస్ సాంగ్ కోసం. ఆల్రెడీ సెట్ కూడా రెడీ చేస్తున్నారు. కల్కి లాంటి సైన్స్ ఫిక్షన్ మూవీలో మాస్ సాంగ్ ఉండే అవకాశం లేదు, కానీ రెబల్ స్టార్ కున్న మాస్ ఫాలోయింగ్ కోసం సూపర్ మాస్ సాంగ్ ని ప్లాన్ చేశాడు నాగ్ అశ్విన్. ఈ పాట కోసమే 4 కోట్లు పెట్టి మరీ సెట్ వేస్తున్నారు. అది కూడా షూట్ చేస్తే ఇక కల్కి షూటింగ్ మొత్తం పూర్తయినట్టే అట. ఆల్రెడీ డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. హీరో అండ్ కో పాత్రలు కాకుండా మిగతా పాత్రల నటులు వాళ్ళ పాత్రలకు డబ్బింగ్ చెప్తున్నారు. అయితే ఇది ఎంత సైఫై మూవీ అయినా ఇందులో మాస్ కోసం ఓ సాలిడ్ సాంగ్ ను ప్లాన్ చేశారట. మిర్చి నుంచి బిల్లా వరకు ప్రభాస్ మూవీలో మాస్ నెంబర్ కుండే స్పెషాలిటీసే వేరు. ఆ క్రేజ్ కి తగ్గ పాటను కల్కిలో పెట్టడం నిజంగా విచిత్రమైన నిర్ణయమే. అయినా కమర్షియల్ యాంగిల్లో దానికో లెక్కుంది. ఇది తెలిసి డైరెక్టర్ మారుతి జాగ్రత్త పడుతున్నట్ట. సైఫై మూవీ అయిన కల్కిలోనే మాస్ సాంగ్ ఉంటే మాస్ కామెడీ సినిమా అయినటువంటి ది రాజా సాబ్ లో సాంగ్స్ ఎలా ఉండాలి? అందుకే ఇందులో 2 ఐటెం సాంగ్స్ ప్లాన్ చేయిస్తున్నాడు మారుతి. ఆ పాటల్ని ఏప్రిల్లో తెరకెక్కిస్తారని తెలుస్తోంది. మొత్తానికి బాహుబలి తర్వాత ప్రయోగాలకే పరిమితమైన ప్రభాస్ సలార్ రేంజ్ లో మాస్ అటాక్ కి కల్కి ది రాజా సాబ్ తో సిద్ధమవుతున్నాడు. సలార్ లో కూడా మాస్ సాంగ్స్ లేకపోవడం వల్ల ఆకలిగా ఉన్న ఫ్యాన్స్ కి ది రాజా సాబ్ కల్కి ఫిల్మ్ టీంలు మాస్ సాంగ్స్ తో ఫుల్ మీల్స్ రెడీ చేస్తున్నాయి.